హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఈరోజు వీడియో ఏంటంటే వాషింగ్టన్ డీసీలో ఉన్నాం మనం. ఆల్రెడీ వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్, తర్వాత లింకన్ మెమోరియల్, ఒక మాన్యుమెంట్ అవన్నీ కూడా చూసాం, కోర్ట్ అన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు మనం ఒక మ్యూజియంకి వెళ్తూ ఉన్నాం. ఇందులో కూడా ఆల్రెడీ స్టోన్స్, నంబర్ ఆఫ్ స్టోన్ కలెక్షన్, డైమండ్ కలెక్షన్ అవన్నీ కూడా మనం చూసాం. మన గుంటూరు నుంచి 2,900 కోట్ల విలువ చేసే ఒకే ఒక డైమండ్ని కూడా నేను దానిలో చూపించాను. అది మన ఇండియా నుంచి వెళ్ళిందంటే మనం చూడడానికి ఏమైనా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళి చూసేటప్పటికి అది జస్ట్ దానికి ఒక స్పెషల్గా ఒక ఇదిలాగా పెట్టి జస్ట్ చుట్టూ జనాలు తిరిగి మధ్యలో జస్ట్ అది తిరిగేలాగా పెట్టి అన్ని వైపుల నుంచి కూడా దాన్ని కవర్ చేసేలాగా పెట్టున్నారనమాట. సో బాగా అనిపించింది, మన ఇండియాది అనేటప్పటికీ బాగా అనిపించింది. సో అది చూసారు కదా మీలో చాలామంది. చూడని వాళ్ళు జెమ్ స్టోన్స్ అని టైటిల్ పెట్టుంటాను, దాన్ని చూడండి అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ మ్యూజియంలో మనం చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే రకరకాల కార్లు, ఆ రోజుల్లో వాడిన ట్రక్లు, తర్వాత గుర్రపు బండ్లు, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అప్పట్లో పాత సినిమాల్లో చెప్పేవాళ్ళు కదా, పడవ లాంటి కారులో వచ్చింది హీరోయిన్, పడవ లాంటి కారు అని, అలాంటిదే అనిపించింది అనమాట ఇది. అప్పుడు కాంటెసా అనేవాళ్ళు మన ఇండియాలో. అయితే అది ముందు ఆ బోనెట్ మీద కూడా హీరోయిన్ కూర్చొని చాలా సాంగ్స్ చేస్తుంటారనమాట. అలా ముందేమో చాలా పొడవుగా ఉంటుంది. సో మొత్తానికి పడవంత కారు అని చెప్పచ్చు. సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో పెడతాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ రోజుల్లో వాడిన కిచెన్ ఐటమ్స్, తర్వాత కొన్ని రకాల ఐటమ్స్ మనం ఎప్పుడు అంటే ఇప్పుడు వచ్చినటివి వాళ్ళకి ఎప్పుడో వచ్చున్నవి, అవన్నీ కూడా మనం చూద్దాం. ఇదేంటంటే ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా, సో తనకి ఫుల్గా ఆ వరల్డ్లో ఉన్నట్టుంటుంది అనమాట. సో అది సౌండ్స్ అలా అనిపిస్తుంది, తను వేరే డిజిటల్ వరల్డ్లో ఉన్నామేమో అని అనిపించేలా ఉంటుంది. తర్వాత ట్రైన్ అనమాట, వాళ్ళది ట్రైన్ ఇలా ఉండేది అప్పుడు. సో అన్నీ కూడా వాళ్ళు మన ఇండియా కంటే కూడా ముందుగా కనిపెట్టిన వస్తువులన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎస్పెషల్గా మనం కిచెన్లో వాడే వస్తువులు అవే కాకుండా తర్వాత గ్రేప్ జ్యూస్, వైన్ అంటారు కదా, దాన్ని ఎలా చేస్తారు అనేది కూడా మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. సో 1 by 1 చూసేయండి. కొన్ని అయితే నేను ఇలా చూపించాను ఏ సంవత్సరంలో అది చేశారు అని, మళ్ళీ మనకు గుర్తుండవు కాబట్టి ఆ బోర్డును కూడా తీసుకొచ్చాను అనమాట. సో ఈ రైల్వే ట్రాక్, దాని మీద ఇంజను, అది అలానే పెట్టేశారు. ఈ మ్యూజియంలో చాలా బాగా ఎంజాయ్ చేసాం. స్టోన్స్ దగ్గర నుంచి కార్లు, అన్ని రకరకాల వాళ్ళు వాడిన రవాణా సౌకర్యాలకు వాడిన వస్తువులన్నీ కూడా మనం చూసాం. సో 1 by 1 అక్కడ చూసేద్దాం. ఫస్ట్ ఈ కుడివైపున ఏముందో చూసేసి తర్వాత వెళ్ళిపోదాం కిచెన్లోకి. నొక్కుతున్నాడు. అవును, బ్రెడ్ స్మెల్ వస్తుంది. ఇదరా ఇక్కడ నొక్కలా, నేను పర్ఫ్యూమ్ వేసుకుంటాను. పొయ్యిలు ఇస్తుంది, పొయ్యిలాగా ఓవన్ మా పోయింది అలా చేది. ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. క్లే స్కల్ప్చర్, ఇది క్లేతో చేసినట్టు మొత్తం. Recreates historical moments of people's selection of their exhibit, designed by award-winning artist. Touch the figure.
టచ్ చేస్తే సరిగిపోయినట్టు పాపం జున్నోడు ఒక క్లే తీసుకొని చేస్తాడంట. పాప పక్కనే చూసుకోపోతే బాగుంటుంది. ఇక్కడ మిషన్ చూసారు కదా, టైపింగ్ మిషన్. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఆ రకరకాల గంటిలు కూడా, స్టీల్ గంటి. ఇది ఫస్ట్ చూసింది ఏంటంటే మనం ఏమంటే కొబ్బరి చిప్ప వాటితో చేసినవి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి వెరైటీగా ఉంది కదా, ఇది దంచేదో లేకపోతే నూరేదో అర్థం కాలేదు, వెరైటీగా అనిపించింది. ఎదురుగా తిరగల్లాగా కూడా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం అసలు సిసలైన కిచెన్లోకి వెళ్తూ ఉన్నాం. ఈ కిచెన్లో ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ఆ రోజుల్లోనే వాడిన రకరకాల 80స్లో వాడిన రకరకాల వస్తువుల్ని మనం చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళు వాడిన మిషనరీస్, తర్వాత చాలా వరకు మనకు ఈక్వల్గా మనకి ఏ విధంగా ఉంటాయో అన్నీ చాలా వరకు ఈక్వల్గా ఉన్నాయి. కొన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట వాళ్ళు వాడిన వాటిని అన్నీ కూడా. ఇవన్నీ నాకు తెలిసి ఇవి ఆ రోజుల్లో వాడిన వస్తువులు అయి ఉండవు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నట్లు ఉన్నాయనిపించింది. ఇది చూద్దాం ఇక్కడ ఎప్పుడు ఇది చేశారు అనేది ఇక్కడ కరెక్ట్గా లేదు. మొత్తానికి ఏమేమి వస్తువులు అనేది వీ కెన్ నెవర్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ దీస్ టూల్స్ అని ఉంది. అంటే మనం ఎప్పుడు ఎన్ని చేసినా కూడా ఇంకా మనకు సరిపోవు అనేది అర్థం అన్నమాట. సో దీనిలో మనం ఏమేమి వస్తువులు ఉన్నాయి, కాపర్ ప్యాన్స్ అవన్నీ కూడా పక్కన రాసి ఉన్నారనమాట. వీళ్ళు ఎక్కువగా ఐరన్, ఆ రోజుల్లో ఎక్కువగా ఐరన్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా చూడండి త్రాసు మనకులాగే ఉంది, ఇదేం డిఫరెంట్గా ఏం అనిపించలేదు. నాకు మెయిన్ ఏంటంటే వైన్ తయారు చేసేది బాగా నచ్చింది. కానీ కొన్ని సంవత్సరాల ముందే, అంటే మనకు తెలియనప్పుడే, ఇలాంటి వస్తువులన్నీ ఉన్నాయని తెలియనప్పుడే, ఇది చపాతీ కలుపుకునే మిషన్ అనమాట, తెలియనప్పుడే వాళ్ళు అడ్వాన్స్గా చేసేస్తున్నారనమాట. తర్వాత ఇక్కడ రకరకాల చాకులు కూడా ఉన్నాయి చూడండి. సో మొత్తానికి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ రోజుల్లోనే అన్ని డిఫరెంట్ ఐటమ్స్ వీళ్ళు వాడారా అనిపించేలా ఉందన్నమాట. ఇక్కడ ఒక టీవీలో వంటలు చేసే ప్రోగ్రామ్ అంతా కూడా డిస్ప్లే అవుతూ ఉంది ఇక్కడ. ఏమేనా చూసారు కదా వాళ్ళ స్టైల్లో వంటలు ఎలా చేస్తున్నారు అనేది. తర్వాత వాళ్ళు యాక్చువల్గా ప్లేట్లు అవి కూడా ఎప్పుడు కూడా ఇవి పింగాణివి వాడుతూ ఉంటారు. అదేవిధంగా దోసపెనం కూడా చూడండి,
ఐరన్ లాగా ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. అది మోస్ట్లీ ఏమైనా కూరలు పెట్టుకునేలాగా అని అనుకుంటా. తర్వాత ఎక్కువగా వీళ్ళు టీ ఎక్కువ తాగుతారేమో, టీ జగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మెక్సికన్ ఫుడ్ తయారు చేసేవి అనుకుంటా ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం 1 బై 1 అన్ని వాళ్ళు వాడిన మిషనరీస్ 1 బై 1 చూసేయచ్చు. అదేవిధంగా అన్ని ఆ రోజుల్లోనే మనకిప్పుడు యాక్చువల్గా మనం మాల్స్లో చూస్తూ ఉంటాం ట్రాలీలు. ఆ ట్రాలీలు వాళ్ళు అప్పుడే కనిపెట్టేసి అక్కడ మాల్స్ ఉండేటివేమో ఆ ట్రాలీలు కూడా పెట్టున్నారనమాట. రకరకాల కుక్కర్స్ అవన్నీ కూడా పెట్టున్నారు. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగతా అన్నీ కూడా 1 బై 1 వాళ్ళు వాడిన ఐటమ్స్ అన్నీ కూడా చూసేయండి.
చూడు 1970s అక్కడే ఉన్నాయ్యా మనకు వచ్చేదాన్ని లేట్ అయిందంటావా? వీళ్ళంతా మిషనరీస్ అప్పుడే కనుక్కున్నారు. మనం ఇప్పుడు వస్తున్నాం. ఇది ఎప్పుడు ఏ సంవత్సరం ఇది? 1956 నుంచి రోడ్ వేసారు. ఇదే ఇదేనా సంవత్సరం చూడు? 1956 ఇదే ఇదే అంతేనా? 1900 హైవే వేసిందా? సూపర్ మార్కెట్ ఇంట్రెస్ట్ అయితే అప్పుడు స్టార్ట్ చేశారు. ఇది వచ్చి 1949 అప్పుడు మిషన్ ఇదే. ఎందుకు లైట్ వెళ్ళిందిరా? అట్టాపలం ఏంద్రా ఇదే? ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్, క్యారెట్ స్లైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ಮಾಡೋదని కూడా అలాంటి విషయం. ఇది ఆటోమేటిక్ డోనట్స్. ఇదే ఫ్రెష్. అది ఓకే బాక్స్ వచ్చింది అండి.